ప్రతి మనిషి తనలో దేవుణ్ణి రాక్షసుని కలిగి ఉంటాడు. మన ప్రతి ఆలోచనని క్రియని పర్యవేక్షిస్తూ మనలో రాక్షసునితో నిత్యం పోరాడుతూ మనని సత్య మార్గంలో నడిపే మనలో దైవమే అంతర్యామి. ఏంటి రామమ్మ జాబ్ ఇంత చిన్న పార్టీయా? చిన్నది సంస్కృత్ టీచర్ జాబ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు. చెప్పండి నాలుగేంట్రా ఇంత ఆనందం కదా. నీ పార్టీలో నువ్వు తాగు. ఎంత న్యాయం, ఎంత వివేకం, ఎంత సంస్కారం. భయం 4 వేలు తెచ్చు. మరి వీడి సంగతి ఏంట్రా? వీడ నీళ్ళల్లో మట్టలు అడిగలదు, మందు పాడీలు వీడు కూడా ఆడగలడు. తమసపడిస్తుంది. మరి రాక్షసుల రాజైన శుక్రాచార్యుడికి మందులో చాలా తప్పు. మానవ మనకెందుకు రాని మందు? అయ్యా పంతులు, బల్లో పాటలు చెప్పాలి, బార్లో బీళ్లు కొట్టాలి. ఏమైనా పురాణాలు ఉంటే మీ పిల్లలకి చెప్పి మాకు కాదు. ఏమంటారా? అశ్రవా అయినా తాగిన నాన్నగారు మాటిచ్చాను కదరా. అయ్యా శ్రీరామచంద్ర, ఎప్పుడో త్రేతాకాలం పుట్టినలో మాట్లాడుతూ ఇది కలికాలం, అందులోని చలికాలం. ఒట్టు కట్టు మీద పెట్టు, ఇదిగో బీరు పట్టు. అబ్బా, లైఫ్లో ఫస్ట్ టైం తాగిపోతున్నాం అన్నమాట. ఇప్పటిదాకా అలవాటు లేని ఆ వ్యసనం ఇప్పుడు అలవాటు చేసుకోవడం ఎందుకురా? అందరూ చూడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తాగితే కష్టాలన్నీ పోతాయిరా. అలా అనుకునే ప్రతి వాళ్ళ కష్టాలు ఆ తాగుడుతోనే మొదలవుతాయిరా. ఒక పెక్క కొడితే ఏం కాదురా. అలా మొదలుపెట్టిన వాళ్ళు చూడు ఇప్పుడు ఎలా తాగుతున్నారు. మితం అమృతం, అమితం విషం. మన కంట్రోల్ మనం ఉంటే తాగడేం చేస్తుందా? సాధోః ప్రకోపితస్యాపి మనోనాయాతి విక్రియాం నహితాపహితు శక్యం సాగరాం భస్తృనోల్కయా దానోపభోగరహిత దివసా యస్య యంతి వై సలోహకార భస్త్రేవ చసన్నపి న జీవతి. రే నువ్వు ఉండగా వాడు బండి తోళ్ళ వెంటరా. తే బండి తే. రే చాలా లేవురా. రే నువ్వు తాగున్నావు, నేను తోలుతా. రేయ్, మూర్ఖుడితోనే వాదించవచ్చు కానీ తాగినడితో వాదించలే. సరే ఏంట్రా కారు తోలుతున్నావు, ఎత్తులు బండి తోలుతున్నావా? పెంచరా స్పీడు, తొక్కురా. తాగి బండి నడుపుతున్నావా? జీవితంలో మనం ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి, మళ్ళీ చేయకుండా ఉండటానికి జీవితం మనకు ఎన్నో అవకాశాలు ఇస్తుంది. మరణం దానికి మినహాయింపు. నీ కుటుంబానికి నువ్వు కావాలి, ఈ దేశానికి నువ్వు కావాలి. అలాంటి ఈ జీవితమే లేకపోతే మద్యం నీకు మత్తునిస్తుంది, నీలో అంతర్యామిని మూగని చేస్తుంది. ఆపదాం కథితః పంత ఇంద్రియాణాం సంయమ తజ్జే సంపదాం మార్గో ఏనేష్టం తేనే గమ్యతాం. జీవితం ఊయలకి కాటికి మధ్య పయనం, సంస్కారానికి జంతుతత్వానికి మధ్య సమరం, దురాత్మతో అంతర్యామి చేసే పోరాటం. ఈ పోరాటంలో దురాత్మ గెలిస్తే నువ్వు మృగానివి, అంతర్యామి గెలిస్తే మనిషివి.